దేవుని పిల్లరా, దేవుడు గుర్తు చేసుకుంటున్నాడు. ఏమైనా తెలుసా, నేను ఇంత చేశాను కదా, నేను ఇంత చేశాను కదా, ఏరి నా పిల్లలేరు, వాళ్ళంతా సరిగ్గా లేరు అని ఒక మాట అంటున్నాడండి. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. ఆయనను వారి హృదయం ఆయన ఎడల స్థిరముగా ఉండలేదంట. అంటే ఊరికే అలా వస్తున్నాం, ఊరికే అలా పోతున్నాం. హృదయం మాత్రం ఆయన ఎడల స్థిరముగా లేదు. అంటే స్థిరంగా లేదు. ఉండదంటే ఉండాలి, ఉండాలంటే ఉండాలా, రావాలంటే రావాలా, పోవాలంటే అంతేగాని స్థిరముగా. అంటే సంఘానికి ఎందుకు వస్తున్నాం? సంఘానికి వస్తున్నాం దేవునితో అతకపడ్డానికి, దేవుడు మనం ఒకటైపోవడానికి. ఇక్కడ దేవుణ్ణి మనవలను ఏమండి, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడంటే దేవుని మనవలను ఒకటి చేయడానికి, దేవుణ్ణి మనవలను ఒకటి చేయడానికి. దేవుడు మనసు ఏంటో మనకు చెప్పడానికి, దేవుడు ఏంటో మనకు చెప్పడానికి. దేవుని పిల్లలరా, దేవుడితో ఒక మంచి బంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కానీ ఈరోజు దేవుడితో సరైన బంధం లేదండి. దేవుడితో సరైన బంధం లేదండి. బంధం ఉంది అనడానికి రుజువులు కావాలండి, రుజువులు కావాలి. భక్తులను చూస్తే రుజువులు కనపడతాయండి. ఏమండి, బతుకు మనకు ఎలా బ్రతకాలో తెలియని పరిస్థితులలో సరిగ్గా బతకడానికి కొంతమంది భక్తులను మనకు దేవుడు పెట్టడం జరిగింది. అదో వాళ్ళని చూసి నేర్చుకోనైనా, వాళ్ళని చూసి తెలుసుకొనైనా